పోయి ఆ రీతుని అనుజాన్ని పంపిస్తే దాని అంత వరస్ట్ ఇంకా ఎక్కడ ఉండదు బిగ్ బాస్ లో. నిజం చెప్తాను, ఇది అందరి మనసులో ఉన్నది. అది తనుజ చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది, అంటే వెనుక పోటీ పొడిచిందేమో అని అనుకుంటున్నాను. రీతు నిన్నే నాకు కెప్టెన్సీలో చూడాలనిపిస్తుంది. నాకు యు ఆర్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. తొక్కలేదు అది ఉంటే ఏంటి, దాన్ని చూస్తే అసలు దాన్ని ఏడిపోయిందో నాకు అర్థం కాదు. నవ్వుతుందో తెలియదు, అది ఏడుస్తుందో తెలియట్లేదు. రీతు అయితే అంటే ఆమె అనుకుంటుంది ఆమె నవ్వు పెద్ద ఫేమస్ అయిందని. చూస్తే గాడిద కంటే మరి దారుణంగా ఉంది ఆమె నవ్వు. ఈ రోజు రీతు ఉందంటే పవన్ వల్లనే ఉంది. చూస్తున్నాను. నిజం చెప్పాలి అంటే దాంట్లో సుమన్ బెస్ట్ గా ఉన్నాడు అండ్ దివ్య ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే తను ఎక్కువగా స్ట్రాంగ్ గా ఆడుతుంది. నాకు తెలిసినంత రీతుని తనుజని తీసేస్తే బెస్ట్ గేమ్ అని చెప్తాను బిగ్ బాస్ లో. వాళ్ళంత చెత్త ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సారీ, వాళ్ళని చెత్త ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే తనుజ అంత ఫేక్ గేమ్ ఆడుతుందని నాకు అనిపిస్తుంది. అంటే తను అనుకూలంగా ఆడుకుంటుందని నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ తను సీరియల్ ఆర్టిస్ట్ గా అనుకోవచ్చు, లేకపోతే చిన్న పాపలాగా ఏదో మాట్లాడుతూ అమ్మ పప్ప అనుకుంటూ నాన్న అనుకుంటున్నారు అనుకుంటే ఇమానియల్ మమ్మీ అని పిలుస్తారు సంజనని. వాళ్ళు ఎంత లిమిట్ లో ఉంటారు అంత లిమిట్ లో ఉంటారు. బట్ గేమ్ క్లారిటీగా ఆడుతున్నారు సంజన గారు, కాబట్టి ఇమానియల్ క్లారిటీగా ఆడుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ లో వాళ్ళు పైకి రావాలని. వీళ్ళు అలా కాదు కదా, తనుజలో వాళ్ళు హైప్ అవ్వాలని చెప్పేసి తనుజ రీత ఇస్ గేమ్ ప్లేయర్. ఫ్రీగా చెప్పాలి అంటే పవన్ అండ్ రీతు ఉన్నారు కదా, షీఈస్ యూజింగ్ ద పవన్ ఐ థింక్ సో దట్. అంటే కెప్టెన్ లైక్ ఆర్మీ స్ట్రాంగ్ ప్లేయర్. తను ఇప్పుడు క్లారిటీగా ఆడుతున్నాడు. ఇంతకు ముందు అయితే నేను క్లారిటీగా ఆడుతున్నానని చెప్పలేను. టాప్ సంజన ఇస్ ద బెస్ట్ ప్లేయర్. కాకపోతే ఏంటంటే కొద్దిగా పాడేసుకుంటుంది. అది కరెక్ట్ కాదు బిగ్ బాస్ లో నేను అనుకున్నా. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడితే అది బాగుంటుంది, ఎందుకంటే అందరు చూస్తారు కాబట్టి బిగ్ బాస్ అన్నప్పుడు. కాకపోతే రీతు పవన్ చేస్తుంది కరెక్ట్ కాదని నేను మాత్రం అంటాను. ఎందుకంటే చిన్న పిల్లలతో సహా బిగ్ బాస్ అందరు చూస్తారు కాబట్టి రీతు ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ ద బిగ్ బాస్ అండ్ తనుజ ఆల్సో నాట్ కరెక్ట్ ఇన్ ద బిగ్ బాస్. వాళ్ళు తొందరగా ఎలిమినేట్ అయిపోతే బిగ్ బాస్ లో కరెక్ట్ గా ఉండేది ఇమాన్యుయల్, సుమన్ అండ్ సంజన ఇస్ ద బెస్ట్ ప్లేయర్ అని నేను చెప్తాను. అండ్ కళ్యాణ్ ఇస్ ద బెస్ట్ ప్లేయర్. అది కరెక్టే కదా, ఆమె చెప్పింది కరెక్టే కదా. జనాలు అనుకుంటుంది అది రీతును ఇప్పుడు పవన్ ఇద్దరు సంబంధించి స్టార్టింగ్ గేమ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళిద్దరు గేమ్ ఆడే కంటే వాళ్ళిద్దరు ఓవర్ ఎఫెక్షన్ కనబడుతుంది. మరి లవ్ కాదని చెప్తారు, ఫ్రెండ్షిప్ కాదు, మరి అది ఏంటి? అది అసలు వాళ్ళిద్దరు కలుస్తుంది ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. ఆమె చెప్పింది కదా బిగ్ బాస్ లో, అది నా ఇష్టం బిగ్ బాస్ నువ్వు సంజన తీసేయండి, నా పర్సనల్ తను చెప్తుంది ఎక్కువగా ఓవర్ అని చెప్పేసి తను చెప్పింది కదా రీతు. బిగ్ బాస్ లో అన్ని కెమెరాస్ మధ్య అందరు చూస్తున్నారు, 360 degrees ఉంటుంది కెమెరాస్ అనేది, అది వాళ్ళకే తెలుసు. బట్ జస్ట్ కామ్ ప్లేయింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంటే నాకు రీతు అయితే అసలు రీతు తనుజ అయితే కరెక్ట్ కాదు బిగ్ బాస్. దివ్య ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్ ప్లేయర్, సూపర్ అండి. కాకపోతే కొద్దిగా మొండిగా చేస్తుంది కానీ దివ్య ఈ మధ్యన తన ఓవర్ యాక్టింగ్ కొద్దిగా ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. దివ్య అయితే కంబైండింగ్ ఎక్కువైంది. ఆ కంబైండింగ్ కొద్దిగా తీసేసి ఉంటే దివ్య ఇస్ ద బెస్ట్ ప్లేయర్ నేను అంటాను. అండ్ పవన్ ఇస్ అ స్ట్రాంగ్ ప్లేయర్. కాకపోతే ఏంటంటే ఈ రీతు ఈ పవన్ ని ఆడించేలా చేయట్లేదని నేను అనుకుంటున్నాను. బీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒకవేళ రీతు గాని కదిలించకపోతే పవన్ ని కూడా హీస్ ద బెస్ట్ ప్లేయర్ అని చెప్తాను పవన్ అయితే. ఎస్ పవన్ కి నడుము నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. అది అంత పెయిన్ వచ్చినప్పటికీ కూడా రీతు అని చెప్పింది కదా, ఏం చెప్పింది అంటే నాకు నువ్వు ఆడు అది ఇది ఆడతావా లేదని కంబైండింగ్ గా చేసింది. మళ్ళీ పక్క నుంచి వెళ్ళిపోయి దేవుడా అని చెప్పేసి ఇట్లా అంటుంది కదా, ఏడుస్తుంది. అది యాక్టింగ్ అని నేను అనుకుంటున్నాను. దేవుడు ఏంటో వాళ్ళ మమ్మీ వాళ్ళకి అయితే మొక్కుకోమని చెప్పండి, అంతేగాని పవన్ కి తొక్కలో. అంటే ఇప్పుడు పరిచయమైన వాళ్ళ కోసం దేవుడా అని యాక్టింగ్ కోసము టీఆర్పీ రేటింగ్ కోసం బయట జనాలకి ఈమె ఇంప్రెస్ అవ్వాలని చెప్పేసి దేవుడు దండం పెట్టుకోవడము అది చేయడం నాకైతే వరస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ టైం ఏమో విష్ణుప్రియ అండ్ పృథ్వీ అలాగే చేశారు, ఇప్పుడు పవన్ అండ్ రీతు అట్లా చేస్తున్నారు. ఎందుకు అట్లా? బిగ్ బాస్ లో వాళ్ళిద్దరు ఆడుకోవడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ లవ్ చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ పెట్టారు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే వాళ్ళు ఆడితేనే కదా జనాలకి తెలిసేది. ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ సంజన ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, వాళ్ళిద్దరు స్ట్రాంగ్ గా ఆడుతున్నారు, అలా మమ్మీ అని పిలుచుకుంటున్న రిలేషన్ ఉంది దేని దానికి. ఇప్పుడు మన సంజన నోరు పాడేసుకుంది కొద్దిగా, మీరిద్దరు పవన్ అండ్ నాకు కొద్దిగా ఇన్కమింగ్. అఫ్ కోర్స్ మనకే ఇంత ఇన్కమింగ్ ఉంటే ఆమె పక్కన ఉన్న ఇంట్లో హౌస్ లో ఆమెకి ఇన్కమింగ్, ఎందుకంటే పెద్ద ఆవిడ కాబట్టి వీ షుడ్ బి అండర్స్టాండ్. బట్ బిగ్ బాస్ లో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని సంజన అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఈ వారంలో అయితే నాకు తెలిసి దివ్య ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేట్ ఆన్ టు దిస్ అని అనిపిస్తుంది.
ఎందుకంటే అలాంటి స్ట్రాంగ్ పర్సన్ ని ఉంచారు కదా. ఒకవేళ దివ్య ఉంచితే గనక ఇంకా టీఆర్పీ రేటింగ్ బాగుంటుంది నేను అనుకుంటున్నాను. భరణి ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు దివ్య వెళ్ళిపోతే కనుక గేమ్ అసలు ఉండదని అనుకుంటాను. ఎందుకంటే తనుజ ఈ రీతుని చండాలం అనిపిస్తుందండి. ఓవర్ యాక్టింగ్, అది వాళ్ళ యాక్టింగ్ చూడవచ్చిపోతున్నాం సగం మనం. ఓట్లు అంటే పిఆర్, అది అది బయట ఉన్న ఓటింగ్స్ అలా ఫేక్ ఓటింగ్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదే అనుపమ వాళ్ళ బేబీ అంటే పాప, అది ఎవరో ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు అని విన్నాను నేను. బట్ స్టార్టింగ్ బానే అనిపించింది తనుజ, కానీ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నిన్న ఏం చేసిందంటే క్యాప్టెన్సీలో, లాస్ట్ క్యాప్టెన్సీలో తను దివ్యని సారీ ఎవరు రీతుని హెల్మెట్ చేయండి అని చెప్పేసి భరణిను వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు లంగా వేసుకుంటాను. తనుజ చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది. అంటే వెనుక పోటీ పొడిచిందేమో అని అనుకుంటున్నాను. రీతు నిన్నే నాకు కెప్టెన్సీలో చూడాలనిపిస్తుంది, నాకు యు ఆర్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. తొక్కలేదు అది ఉంటే ఏంటి, దాన్ని చూస్తే అసలు దాన్ని ఏడిపోయిందో నాకు అర్థం కాదు. నవ్వుతుందో తెలియదు, అది ఏడుస్తుందో తెలియట్లేదు. రీతు అయితే అసలు పవన్ గురించి కూడా దండం పెట్టుకొని పక్కకు వచ్చేసి ఏదో చాలా అంటే చాలా చూసే వాళ్ళందరూ కూడా అసలు చాలా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. వరస్ట్. నేను ఇంకా కొన్ని మాటలు మాట్లాడలే కెమెరా ముందు, బట్ నా విషయంలో అయితే బిగ్ బాస్ లో వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నారో అయితే అనిపిస్తుంది. ఈ రోజు రీతు ఉందంటే పవన్ వల్లనే ఉంది, బీ ఫ్రాంక్. తనుజ ఉందంటే తను క్యూట్ గా మాట్లాడుతుంది. ఇంకొకటి ఏంటంటే బయట పబ్లిక్ పిఆర్ కూడా అంత ఫేక్ గా నడిపిస్తున్నారు. స్ట్రాంగ్ ప్లేయర్ అండి ఇమాన్యుయల్, ఇస్ స్ట్రాంగ్. అండ్ సుమన్ మొన్నటిదాకా ఒక డల్ గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. నాకు తెలిసి కళ్యాణ్, సుమన్, ఇమాన్యుయల్ వస్తే బెస్ట్ అని నేను అంటాను. ఇమాన్యుయల్ అండ్ సుమన్ అన్నారు. ఇంకా ముగ్గురు వరస్ట్ క్యాండిడేట్స్ అండి వాళ్ళందరూ. బాబు మీరు ఎట్లా టాప్ 3 వస్తారు? పోయి ఆ రీతుని అనుజాన్ని పంపిస్తే దాని అంత వరస్ట్ ఇంకా ఎక్కడ ఉండదు బిగ్ బాస్ లో. నిజం చెప్తాను, ఇది అందరి మనసులో ఉన్నది. అది రియల్ చెప్పాలంటే అందరు జనాల మనసులో ఉంది. కాకపోతే అంటే గెలిపిస్తున్నారు పక్కన నుంచి ఉండి కూడా. నిజం మీరు కామెంట్స్ చూడండి యూట్యూబ్ లో, మీరు ఎక్కువగా తనుజ మీద, రీతు మీద వరస్ట్ కనెక్ట్స్ ఉంటుంది. అంటే ఆమె అనుకుంటుంది ఆమె నవ్వు పెద్ద ఫేమస్ అయిందని. గాడిద కంటే మరి దారుణంగా ఉంది ఆమె నవ్వు, వరస్ట్ గా చెప్పాలంటే. అదేం నవ్వండి, రాక్షసి నాగార్జున అంటారు చూసారా ఆయన, అదే నవ్వు కూడా వింతగా ఉంటుంది ఆమెది. అహనా పెళ్లి అంట అనేసి రాక్షసుడు నవ్వుతారు చూసారా, అలా నవ్వుతుంది అని చెప్పేసి చెప్పారు కదా. టాప్ 3 సుమన్ గారు అండ్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. నాకు ముగ్గురు రావాలని అనుకుంటా, మిగతా వాళ్ళంతా నాకు అంత కరెక్ట్ గా లేరు. గురించి వరస్ట్ నాకు తెలుసు. విన్నర్ రన్నర్ అనేది చెప్పాను కదా, ఇమాన్యుయల్ నాకు కావాలి. అంటే ఇమాన్యుయల్ గాని సుమన్ రావాలి. పాపం తను వాళ్ళిద్దరు కొద్ది కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి, వీళ్ళందరూ కష్టంతో పైకి వచ్చారని కాదనట్లేదు.